నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన గణేష్ ఆ తర్వాత పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఓ వైపు పలు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు రాజకీయాలలో యాక్టివ్గా ఉంటాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తరచూ తన ట్విట్టర్తో వివాదాల్లో చిక్కుకుంటాడు. తాజాగా అతడు చిక్కుల్లో పడ్డాడు. బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఓ మహిళ అతడిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు గణేష్ పై కేసు నమోదు చేశారు. మరి ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికొస్తే, హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ అనే మహిళ తన ఇంటిని బండ్ల గణేష్ కు రెంట్కిచ్చింది. అయితే ఆ రెంట్ నెలకు 1 లక్ష రూపాయలు ప్రతి నెల చెల్లించే గణేష్ గత కొద్ది నెలలుగా అద్దె కట్టడం లేదంటూ ఆరోపించింది. దీంతో నౌహిరా షేక్ గణేష్ ను అడగ్గా అతడు తనను బెదిరించాడని, రౌడీలు, రాజకీయ నాయకుల అండతో బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ఇంటిలో గణేష్ అసంఘిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. తన ఇంటిని ఖాళీ చేయమని అతడిని అడిగినందుకు గాను ఫిబ్రవరి 15న రౌడీలతో తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే రాజకీయ నాయకులు, రౌడీల సహాయంతో తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నాడని అందులో తెలిపింది. ఈ వ్యవహారంపై నౌహిరా షేక్ డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్ పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.